వారి సూచనలో పిల్లలకు చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు, మీ చుట్టుపక్కల కూడా అంబిషియస్ ఫ్రెండ్స్ ఉండాలి అంటే సమర్థవంతమైన ఫ్రెండ్స్ గ్రూప్ ఉండాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది చాలా చక్కగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక సిగ్నిఫికెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారు స్టూడెంట్స్ జీవితాల్లో అంటే, ఒక పక్కన తల్లిదండ్రులు, ఇంకో పక్కన టీచర్స్. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దే షుడ్ బి ఫెసిలిటేటర్స్ అన్నారు. పేరెంట్స్ ఎప్పుడు కూడా, మీరు చాలా మంది మనం కూడా ఇవి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం మన చిన్నప్పుడు. చాలా వరకు కూడా ఇళ్లలో ఏంటంటే పిల్లలు మార్కులు ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకొస్తే ఆ ప్రధానమంత్రి గారు చమత్కారంగా ఒక మాట అన్నారు, పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ మీ విజిటింగ్ కార్డ్స్ కాదండి అని చెప్పారు. అంటే అందులో ఎంత లోతైన మీనింగ్ ఉంది చూడండి. చెప్పకనే చెప్పారు పేరెంట్స్ తో, మీరు పిల్లలు మీకు అవి విజిటింగ్ కార్డ్స్ కాదు. ఎందుకు అన్నారనే మాట అంటే, చాలా వరకు కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, మన రిలేటివ్స్ తో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు, మన పిల్లల మార్కులను మనము అదేదో ఒక అచీవ్మెంట్ గా మనం చెప్పుకోవడం, బాగా మార్కులు వచ్చిన వాళ్ళని అంటే అది ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఒక ప్రెషర్, అదే మెయింటైన్ చేయాలి అని. వచ్చిన వాళ్ళకి కూడా ప్రెజర్, రాని వాళ్ళకి ఇంకా ప్రెజర్. ఎలాగంటే ఒక రకమైన హ్యూమిలియేషన్, మనకు తెలియకుండానే మన పిల్లల్ని మనం హ్యూమిలియేట్ చేయడము, ఇన్సల్ట్ చేయడము పక్కన వాళ్ళతో. అంటే మనం పోలుస్తున్నాం, అలా పోలిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది, వాళ్ళు నేర్చుకుంటారు, సిగ్గుతో అయినా వాళ్ళు చదువుకుంటారు అని ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటారు. కానీ కాదండి, అది మానసికంగా వాళ్ళని చాలా వీకెన్ చేస్తుంది, వాళ్ళని దెబ్బతీస్తుంది, వాళ్ళ మొరాల్ ని డౌన్ చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది. తద్వారా వాళ్ళలో ఒక యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరగడం కానివ్వండి, వాళ్ళలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరగడం కానివ్వండి, తర్వాత ఒక ఇంట్రోవర్ట్ నేచర్ వాళ్ళల్లో రావడం కానివ్వండి, సోషలైజ్ అవ్వకపోవడం కానివ్వండి, నలుగురితో కలవకపోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఒక నెగటివ్ ఎమోషన్స్ పిల్లలకి ఆ వయసు నుంచి కూడా బిల్డ్ అవుతాయి. మనం అన్న చిన్న చిన్న మాటలు మనకు అనిపిస్తుంది అలా అంటే వాళ్ళకి ఏమో నేర్చుకుంటారు వాళ్ళు, కానీ అది కాదు. సో దాంట్లో ఎంత సెన్సిటివ్ గా పిల్లలతో డీల్ చేయాలి, వాళ్ళ మనసులు నొచ్చుకోకుండా వాళ్ళని చక్కగా వాళ్ళని పాజిటివిటీ వైపు, పాజిటివ్ థాట్స్ వైపు, వాళ్ళకున్న చిన్న చిన్న మిస్టేక్స్ ని కూడా ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో, అలా సమర్థవంతంగా ఎలా అడుగులు వేయాలో అటు తల్లిదండ్రులు అలాగే టీచర్స్. చాలా వరకు టీచర్స్ కూడా ఒకప్పుడు క్లాస్ రూమ్ లో మార్కులు వస్తే తక్కువ వచ్చిన మార్కుల్ని కూడా చూపించి ఇదిగో తక్కువ వీళ్ళకి వచ్చాయని కూడా చెప్పే పరిస్థితులు మనం చాలా వరకు చూసున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలలో చాలా ఇన్సల్ట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి చాలా నెగటివ్ ఎమోషన్స్ వాళ్ళలో బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మనం చూస్తున్నాం చాలా వరకు ఆత్మహత్యలు కానివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి, ఒక భరోసా గనక ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే విద్యా వ్యవస్థల్లో టీచర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, పిల్లలకి భరోసా ఇచ్చి వాళ్ళు చేసే ఏమైనా తప్పిదాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళని మళ్ళీ సమర్థవంతంగా లైన్ లో పెట్టే అంశాలు టీచర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే పేరెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో మీరిద్దరూ కూడా సమర్థవంతంగా ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ స్టూడెంట్స్ కి రావాలి అంటే, అటు ఫ్యామిలీ, అటు కుటుంబ క్షేత్రం, అటు విద్యా క్షేత్రం, ఈ రెండు కూడా ప్రాపర్ గా పాజిటివ్ గా ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చాలా చక్కగా ప్రధానమంత్రి గారు చమత్కారంగా కూడా ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసి ఆయన చెప్పడం అనేది నిజంగా చాలా 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 అభినందనీయం అండి. యమున గారు, మరోవైపు మనం మొబైల్ని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేస్తామో మన బాడీని కూడా రీఛార్జ్ చేసుకోవాలి, మన మనస్సుని కూడా రీఛార్జ్ చేసుకోవాలి. అసలు ఎంతసేపు ఎండలో ఉంటున్నారు అనే వ్యాఖ్యలు. మరోవైపు 30 సెకండ్లలో నేను పడుకోగానే నిద్రపోతాను, సో అంత ఫోకస్డ్గా ఉంటాను, మేల్కొన్నంతసేపు కాన్షియస్గా, పడుకునేటప్పుడు పడుకునే కాన్షియస్నెస్. సో ఇవన్నీ, దీనికి తోడు బాడీ కూడా మనం ఏదో పైల్మాన్ లాగా ఎక్సర్సైజులు చేయొద్దు, నార్మల్ ఎక్సర్సైజెసే మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే. సో చాలా విషయాలు, అంటే నిశితమైన పరిశీలన ఒక వ్యక్తి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.